చిత్తూరులోని కట్టమంచి మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. కట్టమంచి యార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మాంసం, కూరగాయలు, పండ్ల విక్రయాలకు ప్రధాన కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. మార్కెట్ యార్డును రైతులకు, సంస్థకు లాభదాయంగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనురాధ, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజనరసింహులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ లేకపోతే ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే ట్రేడర్స్కి సౌకర్యం కల్పించాలి, ప్రజలకు సౌకర్యం కల్పించాలి. అన్ని ఒక చోట కొనుక్కోవడానికి ట్రేడర్స్ కూడా ఒక నీడ షాప్ అంటే కల్పించాలి. తర్వాత గవర్నమెంట్ దానికి కొద్దిగా నామినల్ ఫీజు వసూలు చేయాలనే ఒక ఐడియా. దాని ప్రకారం మార్కెట్ కమిటీ సిస్టమ్స్ తయారైంది. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కొంతమంది బయట వెళ్ళిపోతున్నాయి. మార్కెట్ కమిటీలో ఉన్న ఫీజులు గత కొన్ని రోజులుగా చూస్తుంటే మనం ప్రొడ్యూస్ చేసే మ్యాంగోకి, లేదా మనం ప్రొడ్యూస్ చేసే జాగరీకి, ప్యాడీకి ఈ ఫీజుకి సంబంధం ఏం కనపట్టలేదు. అవన్నీ కూడా ఈ కమిటీ కృషి చేసి మార్కెట్ కమిటీ ఈరోజు మార్కెట్ కమిటీ ఫామ్ అయి 3 నెలలు అంటే దగ్గర 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఈరోజు మా ఎంపీ గారు, నేను, మా ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, మా మేయర్ అమ్మ, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి మరియు చైర్మన్, ఇతర ఈ సంస్థకు చెందిన మెంబర్స్ అందరూ కలిపి ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య సారాంశం ఏమంటే, చిత్తూరు నగరంలో ఎక్కడైతే రోడ్ల పైన కూరగాయలు, పండ్లు వ్యాపారస్తులు ఇబ్బందులు కలుగుతున్నాయని కంప్లైంట్స్ ఎక్కువ వచ్చింది. చర్చ్ స్ట్రీట్ కావచ్చు, లేదంటే పాత ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు, ఇప్పుడున్న ఎన్టీఆర్ బస్ స్టాండ్లో అమ్ముతున్న కూరగాయలు కావచ్చు. అప్పుడు కరోనా సమయంలో తాత్కాలికంగా వారికి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. సో ఎక్కడ కూడా ఒక పద్ధతైన మార్కెట్